స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో ఒక అనూహ్య సంఘటన. దళితుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరును ఖండించిన టీడీపీ నాయకురాలు చందన స్రవంతి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారి వద్ద మానవహారం. దళిత వ్యతిరేకి ఆదిమూలం టీడీపీ నియోజకవర్గ దళిత నాయకులు ధ్వజం. కొడవలూరు మండల రాజుపాలెం పంచాయతీ నందు జెడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మూలపేట బాలికోన్నత పాఠశాల మెగా పీటీఎం 3.0లో పాల్గొన్న మంత్రి నారాయణ. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు 14 గదుల నందు ఈ సంఘటన చోటు చేసుకున్న ఎస్కే ఇబ్రహీం అనే వ్యక్తి రెబెలాలో నివసిస్తుండేవాడు. అతను బేల్దారి పనికి వెళ్లేవారు. పనికి నిమిత్తం రేబాల నుంచి బయలుదేరి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. AP 39 US 8372 నెంబర్ కలిగిన లారీ వెనక భాగం నుంచి వచ్చి ఢీ కొట్టడంతో షేక్ ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని ఎద్దనపూడి నాగరాజు ఎంపీటీసీ గారు గ్రామస్తులు పోలీసు వారు అప్పటికప్పుడే సంఘటనా స్థలాన్ని పరిశీలించి అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. ఆ సంఘటనా స్థలానికి వచ్చిన బంధుమిత్రులు ఆవేదన రోదనలతో విలిపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తరచూ మీడియా ముందు దళితుడనని కార్డు వాడుతూ తనని అణగదొక్కుతున్నారని ప్రోటోకాల్ పాటించడం లేదు, పెత్తందారులు అంటూ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఇది మీకు తగదు అంటూ హెచ్చరించారు. మీ స్వయం కృపాదంతోనే టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసిందని ఇది గుర్తుంచుకోవాలన్నారు. అలాగే ప్రోటోకాల్ విషయంపై దళితులు కార్డు వాడడం సరికాదని, మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడరాదంటూ టీడీపీ నాయకురాలు డాక్టర్ చందన స్రవంతి మీడియా సమావేశంలో తెలిపారు. ఇక్కడ వ్యక్తిగత దూషణలు అనేది వద్దు. అది ఎట్లా దళిత కార్డు అనేది అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగతవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిమూలం గారు. అది ఆయన గెలిచింది కూడా ఏం ప్రమాణం ఏమని చేశారు? కుల మతాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి, కానీ ఆ ప్రమాణాన్ని మాట తప్పి ఇవాళ కులమత ద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు. ప్రతిదానికి కులం కార్డు దళిత కార్డులను వేసుకుంటున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నిన్న డిఆర్సీ మీటింగ్లో కూడా నేనున్నాను. సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్కి ఎందుకు వచ్చారు? మరి వాళ్ళు మీలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా? కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట, మీరు చెప్పిన విధాన్ని కూడా మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా, మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా? అలాగే అమరావతిలో సుప్రభాలిన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాంకి మీరు గౌరవనీయ ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు. ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తోంది కదా, మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు? అలాగే నిన్న కేవీపీపురంలో కూడా మనకి ఇక్కడ వరద వస్తే కూడా మన కలెక్టర్ గారితో పాటు సమీక్ష చేశారు కదా, మరి అది ప్రోటోకాలే కదా.
కదా, మరి అవన్నీ మీకు ఇస్తా ఉండేటప్పుడు అవేమీ లేకుండా నాకు ఇవ్వట్లేదు అనేది ఎందుకు చేస్తున్నారు? ప్రతిదానికి కులం అనేది ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నేను అలాగే ఈ సతివేడికి ఒక ఆస్పిరెంట్గా వచ్చాను. సార్కి చెప్పినట్లుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా చెప్పారు. అలాగే ఈ నామినేటెడ్ పోస్ట్ అనేది నాకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చారు మన సతివేడి నుంచి. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా దయచేసి వాడద్దండి. ఇది దాన్ని అందరికీ జాతి మొత్తానికి ఆపాదించద్దండి. అది మాకు చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి 565 కూడలి వద్ద మానవహారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో చాలా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును కాదని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం అన్యాయమన్నారు. మా మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తెలిపారు. మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. కాపాడండి కాపాడండి సేవ్ కల్వాయ్ సేవ్ కల్వాయ్ సేవ్ కల్వాయ్ సేవ్ కల్వాయ్ సేవ్ కల్వాయ్ సేవ్ కల్వాయ్ కాపాడండి 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 వద్దు తిరుపతి వద్దు తిరుపతి వద్దు కాపాడండి 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 కాపాడండి. 70 కిలోమీటర్లు ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలుండే బంధుత్వాలు, బంధాలు ఏదన్నా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పనిని అక్కడికి వెళ్ళి ఎవరింట్లో అయినా ఉండి చేసుకోరావడానికి ఆస్కారం ఉంటుందండి. 145 కిలోమీటర్లు మనం ప్రయాణించే సమయానికి మధ్యాహ్నం అవుతుంది. అధికారుల సమస్యకి వెళ్తే అధికారులు కూడా భోజనానికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు వచ్చే లోపల 3 అవుతుందండి. 3కు మొదలైతే 4:30, 5, 6, 7 రేపంటే ఏం చేయాలండి? దానికి సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి దీనిపైన చాలా ఇబ్బందులు ఉందండి ట్రాన్స్పోర్టేషన్. అదే నెల్లూరు అయితే వెన్నతో పెట్టిన విద్య అండి. అలా వెళ్ళి సాయంత్రానికి తెలుసుకొని రావచ్చు. అలాగే దానికి కావాల్సిన డబ్బు, సమయం అన్నీ వృధా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రెండో సమస్య నీటి సమస్య. మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు 2 జలాశయాలు ఉన్నాయండి. రేపొద్దున తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల నీరు ఒక కాలంలో వదులుకోవడానికి 2 జిల్లాల ఎస్సీలు, డిఈలు, ఈఈలు అందరితో మాట్లాడుకోవాలండి. ఒక ఎమ్మెల్యే నుంచి ఇంకొక ఎమ్మెల్యేకి కోఆర్డినేషన్ లేదంటే ఈరోజు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు నీరు వదలడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. మూడోది ఆరోగ్య సమస్యలు. మనము సామాన్యమైన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడికి ఏ వైద్యశాలకు పోవాలన్నా కూడా రాకపోకలకే చాలా సమస్యలు ఉంటాయండి. ఏదన్నా ముఖ్యమైన ఆపరేషన్లు రిలేటెడ్ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. అది కూడా ప్రధాన సమస్య. మూడోది రైతులు. రైతాంగం మన గ్రామ పరిసరాలు, మన మండప పరిసరాలు, మన రెవెన్యూ డివిజన్ దగ్గరలో ఉంటే ఏ సమస్య ఉన్నా, రెవెన్యూ సమస్య ఏ సమస్య ఉన్నా పోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. దీనివల్ల మాకు వాళ్ళకి గొడవలు వస్తాయి, నీటి వల్ల గొడవలు వస్తాయి. రైతులు, అన్నదమ్ములు ఉన్న రైతులు మేము గొడవలు పడాలా. దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. అధికారులు ఆ జిల్లా చాలా దూరం ఉండడం వల్ల సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కష్టం, చేయాలంటే సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరం. కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచండి. మాకు తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లానే ముద్దు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దళిత వ్యతిరేకి అని నియోజకవర్గం టీడీపీ దళిత నాయకులు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ దళితులపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో ఉంటూ టీడీపీలోకి వచ్చిన వెంటనే అధిష్టానం టికెట్ ఇచ్చిందని, తాము ఆయన గెలుపు కోసం శ్రమించామన్నారు. ఆయన చేసిన తప్పులతో టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. నాయకులు, కార్యకర్తల కోసం శంకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఆదిమూలం పెత్తందారీ పెత్తనం, ఎస్సీ నియోజకవర్గంపై రెడ్ల పెత్తనం ఏంటి అంటూ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులమతాలకు అతీతంగా శంకర్ రెడ్డి పనిచేస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. మెజార్టీగా గెలిపించుకొని కంచుకోటగా ఉన్న టీడీపీ పార్టీ ఈరోజు నాశనమైన కారణంలో ప్రధాన పాత్ర మీదే. ఈ 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో ప్రజలు కానీ అక్కడ నాయకులు కానీ సత్యవేడు అంటే నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం మీరు కాదా? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉండా. కాబట్టి మీరు కులం అనే కార్డుని ఇంకా పక్కన పెట్టి
మీరు చేసిన తప్పు మీకు తెలుసు. మీరు నిజమైన నాయకుడు నిరూపించుకోవాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో మీరు సేవ చేయండి, వాళ్ళే మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తారు. అంతేగాని టీడీపీ పార్టీకి నాయకుడిగా నాయకత్వం వహించమని శంకర్ రెడ్డి గారిని పంపించడం జరిగింది. మా నాయకుడు ఆయన పైన ఇంకోసారి కులం అనే ప్రస్తావన తెస్తే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేను దళిత ఎమ్మెల్యేని, నాకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది, దళితుని పక్కన పెట్టిందని అతను ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ దళితుడికి అన్యాయం చేయలేదు. ఇదే ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు మా ఇల్లంతా ధ్వంసం చేసి మాకు అన్యాయం చేసి మా పైన కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు అతనికి సీట్ ఇస్తే అతనికి పనిచేసాం. ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి క్రమశిక్షణ గల పార్టీ, ఆయన ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి పనిచేసాం. కానీ మేము పార్టీకి పనిచేసి కూడా ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిన పనికి మేమంతా కులాల పేరు అడ్డు పెడుతున్నావు. కులాలు ఎక్కడ తప్పు చేయాలా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేయాలా, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. నువ్వు తప్పు చేసి కులాల పైన రుద్దబాకండి. దయచేసి కులానికి పార్టీకి ఏ సంబంధం లేదు. నువ్వు చేసిన తప్పు వల్లే ఇది జరుగుతూ ఉందని అందరికీ, మా జాతి అందరికీ తెలియజేస్తున్నాను. మన జాతి తక్కువ పని చేసింది ఎవరంటే ఈ ఆదిమూలమే. కాబట్టి మనకు పార్టీ ద్రోహం చేయాల. మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. దళితుడికి నువ్వు 50 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను, నేను దళితుడిని, 50 సంవత్సరాలు సీనియర్ నాది అంటున్నావు. నీ 50 సంవత్సరాల సీనియర్లో ఒక్క దళిత కుటుంబం నీ వల్ల బతికిందని చూపించు. ఒక్క దళితుడికి ఉద్యోగం తీసిచ్చని చెప్పు. కాబట్టి దయచేసి దళితుడు అనే మాట పక్కన పెట్టి. ఈరోజు కొడవలూరు మండలం రాజుపాలెం పంచాయతీ నందు జెడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు కోవూరు ఎమ్మెల్యే గారిని పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మనం ఒక క్లాస్కి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్కూల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో ప్రతి బిడ్డ చదువుకోవాలి అని ఎంతో నాణ్యతైన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరుతోటి కిట్లు కానీ యూనిఫామ్ కానీ అన్నీ అందియడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో విద్యార్థులకి భోజనం కూడా అందిస్తున్నాం. ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ పిల్లలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్య, భోజనం అన్నీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చొరవ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్ చేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు అదేవిధంగా పనిచేయాలని చెప్పి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందిస్తున్నామో వాళ్ళకందరికీ కూడా సక్రమంగా చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మనం తల్లికి వందనం కూడా మీరందరూ చూశారు. ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ కూడా మనం అప్లై చేసుకోవడం చెప్పడం కూడా జరిగింది మన ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం గారు. మూలపేట బాలికోన్నత పాఠశాల మెగా పీటీఎం 3.0లో పాల్గొన్న మంత్రి నారాయణ. మంత్రికి ఘనస్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆత్మీయ సమావేశ ఆవశ్యకతను వివరించిన మంత్రి. తమ స్కూల్ రూపురేఖలు మారుస్తున్న మంత్రికి థ్యాంక్స్ చెప్పిన విద్యార్థులు. మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను చదివి కూడా పెద్ద స్కూల్స్ కాదు, అరణ్యాపురంలో ఓరిగంట విక్రమ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా కింద కూర్చొని చదివాను. మీకన్నా బెంచీలు ఉన్నాయి, మీరు చదివే బెంచీలు ఏముండవు, 50. ఆ తర్వాత 6వ తరగతి 10వ తరగతి దాకా విఆర్ఐ స్కూల్, ఎయిడెడ్ స్కూల్ గవర్నమెంట్, దాంట్లో చదివినండి విఆర్ఐ స్కూలే. తర్వాత విఆర్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ కాదు, ఎస్సీ యూనివర్సిటీ అంతా గవర్నమెంటే. కాబట్టి గవర్నమెంట్లో మంచి టీచర్లు ఉంటారు. ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో ఎగ్జామ్ రాసే టీచర్లు ఎగ్జామ్ రాసే టీచర్లు కాదు, ఎగ్జామ్ రాయంగా సెలెక్ట్ కాని వాడు ప్రైవేట్లో ఉంటారు. అయితే అక్కడ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాలంటీర్ టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. 2014 మాట చెప్పారు.
అందువల్ల నేను అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేసేది, మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము. మీరు తల్లిదండ్రులు ఏంటంటే మీ పిల్లలు అకాడమిక్గా బాగా తయారు కావాలా, మీరు ఏదైతే చదువుతున్నారో తీర్చుకోవాలని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు చేయాల్సింది 100% చేస్తారు. మీ అందరినీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో ఒక అనూహ్య సంఘటన. దళితుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరును ఖండించిన టీడీపీ నాయకురాలు చందన స్రవంతి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారి వద్ద మానవహారం. దళిత వ్యతిరేకి ఆదిమూలం టీడీపీ నియోజకవర్గ దళిత నాయకులు ధ్వజం. కొడవలూరు మండల రాజుపాలెం పంచాయతీ నందు జెడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మూలపేట బాలికోన్నత పాఠశాల మెగా పీటీఎం 3.0లో పాల్గొన్న మంత్రి నారాయణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.